హాయ్ అండి. ఈరోజు మీకు సెకండ్ మ్యాంగో రెసిపీ చేస్తున్నానన్నమాట. లాస్ట్ టైము మా పెద్దమ్మ గారు మ్యాంగో పచ్చడి చేశానని మీకు షేర్ చేశాను. ఈసారి మా నాన్నకి నాన్నమ్మ వంట అన్నమాట. ఏమైనా మన అమ్మమ్మ వంటలు, నాన్నమ్మ వంటలు, బామ్మ వంటలు తినాలంటే అదృష్టం ఉండాలండి. వాళ్ళు చేసేంత రుచికరమైన, ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టంతో చేసి పెడతారు కదా మన పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళని. సో అందుకే మనకి టేస్టీ అనిపిస్తుంది. నేను ఈసారి వాళ్ళు చేసే విధంగానే చేయాలని మీకు షేర్ చేస్తున్నాను. ఈసారి పప్పు సెట్టి అంటారు కదా, మట్టి కుండ, ఆ సెట్టిలోనే మీకు కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్న రెసిపీ ఇది. బెల్లం మామిడికాయ అని కూడా చెప్తారు. దీనికి కావాల్సింది ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, మిరప్పొడి అనమాట. ఇలాగా పెనం కాగగానే నూనె పోసేసుకొని 2 టేబుల్ స్పూన్ అనమాట ఆవాలు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. మనకి ఇది పెనం వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది, కానీ వన్స్ వేడి అయిపోయిందంటే మనకి వంట త్వరగా అయిపోతుంది. ఇలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సిమ్లోనే ఫ్రై చేసేసుకున్న తర్వాత మామిడికాయలు వేసేసేవాళ్ళ. ఇలాగా ఈ మామిడి ముట్టి కూడా వేస్ట్ చేయకుండా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి. అది టేస్ట్గా ఉంటుంది. అసలు చెప్పాలంటే కొందరు యూజ్ చేయరు. వీటికి ఇలాగ మేము వాడుకుంటాము. ఇది మాకు ఈ సీజన్ వస్తే కంపల్సరీ 2-3 డేస్ బిట్వీన్లో మేము రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటాము ఈ వంట అనమాట. ఈ చేసుకున్నప్పుడంతా మా బామ్మని మేము తలుచుకుంటూ ఉంటాము, ఎంత మంచి రెసిపీ కదా అనేసి. సో అందరూ కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వెరీ సింపుల్ కదా ఇంగ్రీడియంట్స్ కానీ చేయడం కానీ. సో ట్రై చేయండి. ఇలాగా మొత్తం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకోవాలండి. సాల్ట్, ఇప్పుడు పసుపు వేసేసాం కదా, తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక మిరప్పొడి, ఉప్పు కూడా వేసేసుకోవాలా. బట్ చూడండి, ఇది ఫ్రై చేస్తున్నప్పుడే పెనం కాగడం వల్ల ఈ మామిడికాయ తోలంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిందని అర్థం దానికి. సో వెంటనే మిరప్పొడి, ఉప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. మిరప్పొడి మనం వాటర్ యూస్ చేయం కాబట్టి ఎక్కువ మిరప్పొడి వేసే ఫ్రై చేస్తే మాడిన స్మెల్ లాగా వచ్చేస్తుంది, చేదు వచ్చేస్తుంది అనమాట. సో ఇది వెంటనే ఫ్రై అయ్యాక మనకి ఆయిల్ అనేది బయట వచ్చేస్తుంది కదా, అప్పుడు వెంటనే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. సో దీన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవ్వగానే ఆల్మోస్ట్ అది మనకి చేదు అవ్వకముందే ఈ బెల్లం యాడ్ చేసేస్తే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటూ ఆయిల్ అంతా చూడండి బయట కనిపిస్తుంది కదా మనకి. ఇలా ఫ్రై చేసేసాక మనము నెక్స్ట్ బెల్లం యాడ్ చేయడమేనండి. ఏమైనా ఈ సెట్టిలో చేసుకునే వంటలే డిఫరెంట్ అండి. ఏ వంట చేసినాను టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ సెట్టి నా ఫ్రెండ్ నాకు ప్రజెంట్ చేసిందండి, కేరళ అమ్మాయి. థ్యాంక్ యూ అనగా. సో ఇప్పుడు ఆ మ్యాంగో కర్రీలో, అది మ్యాంగోకి ఇలాగ అయ్యాక మనం బెల్లం వేసి యాడ్ చేసేయాలన్నమాట. దీనికి వాటర్ యూజ్ చేయకూడదండి. వాటర్ యూజ్ చేయకుండానే ఇలాగే ఫ్రై చేసేసుకుంటూ ఉండాలా. మనకి చూడండి వెంటనే ఆ వేడికి మ్యాంగో బాగా ఉడికినట్టు తెలుస్తుంది మనకి. ఇలాగంతా అయ్యాక మనము కొంతసేపటి స్టీమ్ పెట్టేయాలన్నమాట. ఈ రెసిపీ వన్స్ కానీ ఎవరైనా ఇష్టపడి తిన్నారంటే దీన్ని ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవాల్సిందే ఈ రెసిపీ. సో ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి మీరు. ఇలాగంతా ఉడికాక మనకు తెలిసిందే కదా, బెల్లం కరిగితే బాగా జ్యూసీగా అయిపోతుంది. ఆ జ్యూసీలో మ్యాంగో ఉడుకుతుంది అనమాట. అసలు యాక్చువల్గా లిక్విడ్ లాగా అయిపోతుంది, కానీ బట్ అట్లాగే ఉంచితే నైట్కి కొంచెం తిక్కుగా అయిపోతుంది అన్నమాట. ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా త్వరగానే అయిపోతుందండి ఈ రెసిపీ. ఇలా ఫ్రై చేసుకుంటుంటే ఆల్మోస్ట్ ఇట్స్ డన్ అండి మ్యాంగో కర్రీ. బెల్లం మామిడికాయ అని చెప్తామన్నమాట. ఇలాగా చేసుకొని ఫైనల్లీ డన్ అండి మ్యాంగో కర్రీ. ఇంకా డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇది అయితే నిల్వ 10-15 డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంచితే, బట్ అన్ని రోజులు మనం ఉంచాం కదా. ఇప్పుడు
ఈ బయట ఉంచితే మాత్రం 2 to 3 డేస్ ఉంటుందండి ఇదైతే. ఫైనల్లీ మన బెల్లం మామిడికాయ రెడీ అండి, రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్.